జారకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి? మన అడుగు జాడలు జారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన అడుగు జాడలు జారకుండా ఉండాలంటే బాగా కనిపెట్టుకొని జాగ్రత్తగా నడవాలి. అలా కాదు, మన జీవితంలో మన అడుగు జాడలు జారకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి? మన బైబిల్ గ్రంథంలో నుంచి చూసుకున్నట్లయితే కీర్తనలు 37వ కీర్తన 31వ చరణం. కీర్తనలు 37వ కీర్తన 31వ చరణం చదివిద్దాం. 37వ కీర్తన 31వ చరణం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది. వారి అడుగులు జారవు. మన అడుగు జాడలు జారకుండా అంటే మనం ఏం చేయాలి? మన హృదయంలో ఏముండాలి అని అంటే వాక్యం. ధర్మశాస్త్రము అనగా వాక్యము. వాక్యము మన హృదయంలో అంటే మన అడుగులు జాడలు జారవు. మన అడుగు జాడలు జారకుండా అంటే మన వాక్యాన్ని అనుసరించాలి. వాక్యం ప్రకారం మనము జీవించాలి. నోవాహు చూసుకున్నట్లయితే నోవాహు దేవుని యందు ఎంతో విశ్వాసం కలిగి నోవాహు దేవుని కలిగి ఉన్నాడు కనుక మన కుటుంబము రక్షింపబడాలి. యోనా కూడా దేవుని కలిగి ఉన్నాడు కానీ దేవుని మాటకు విధేయత చూపలేదు. కాబట్టి యోనా అప్పుడు ఏమయ్యాడంటే దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు. కానీ నోవాహు చూసుకున్నట్లయితే యోనా ఇద్దరి హృదయంలో కూడా వాక్యం ఉన్నది కానీ దేవుని వాక్యం ప్రకారం జీవించలేదు. అంటే దేవుని వాక్యానికి విధేయత చూపలేదు. కాబట్టి యోనా ఏమో శిక్షకు పాత్రుడయ్యాడు. నోవాహు ఏమో దేవుని నామాన్ని మహిమపరిచి దేవుని రక్షణను పొందుకున్నాడు. అదే విధంగా చూసుకున్నట్లయితే యోసేపు దేవుని తన పరిశుద్ధత కాపాడుకున్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. తన పవిత్రత కలిగి ఉన్నాడంటే దానికి కారణము దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని కలిగి ఉండడమే కాదు కానీ దేవుని వాక్యాన్ని అనుసరించాడు. గనుకనే ఈరోజు మనకు ఆదర్శవంతంగా ఉన్నాడు. అదేవిధంగా దేవుడు కూడా అనాథగా ఉట్టిగా వదిలేయలేదు. ప్రధానమంత్రిగా దేవుడు యోసేపును చేశాడు. దానికి కారణము దేవుని వాక్యాన్ని అనుసరించాడు. పాపానికి లొంగకుండా పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకున్నాడు. కాబట్టి ఈరోజు మనము యోసేపును ఆదర్శవంతంగా మనము చూసి ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మన జీవితం కూడా హ్యాపీగా సాఫీగా జరగాలని మనం కోరుకుంటాము కానీ అది జరగదు. కానీ అలా జరగాలంటే మనం ఏమి చేయాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని అనుసరిస్తే దేవుడు మన జీవితాన్ని ఒక హైవే మీద ఎంత స్మూత్ గా అయితే జర్నీ సాగుతుందో మన జీవితం కూడా అదే విధంగా సాఫీగా జరుగుతుంది. కానీ అలాంటి ట్రాఫిక్ జామ్స్ వచ్చినప్పుడు కూడా యోసేపును కాపాడిన విధంగా దేవుడు మనల్ని కాపాడుతాడు. శ్రమలన్నిటి నుంచి విడిపించి మనకి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అయితే ఈ రోజు నుంచి మనం అందరము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుదాము, దేవుని వాక్యాన్ని అనుసరించుదాము, దేవుని కృపను పొందుకొని మన అడుగు జాడలు జారకుండా కాపాడుకుందాము. ఈ వాక్యము మన అందరి జీవితంలో నెరవేర్చబడుతును గాక. ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. గొప్ప దేవా సర్వశక్తి మంతడానికి వందనాలు. మా అడుగు జాడలు జారకుండా ఉండాలంటే మేమేం చేయాలని మీరు మాతో మాట్లాడారు ప్రభావ. ఈ వాక్యము నీరు కట్టిన తోట వల్ల మా హృదయంలో మా జీవితంలో ఫలించుదురు గాక తండ్రి. ఈ వాక్యము మా అందరి జీవితంలో నెరవేర్చడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఆమేన్.